రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఆ ఊరి పేరు నేపాగంజ్. శనివారం రోజు ఆ ఊరిలో ఎక్కడ లేని కోలాహలము, సంబరము, వేలాది మంది ప్రజలు జమకూడారు. దాదాపు ఒక పెద్ద టెంట్ వేశారు. ఆ టెంట్ లోపల దాదాపు 2000 మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు, పాపలు కూర్చున్నారు. అందరి నుదుట తిలకము, మెడలో తులసిమాల, చేతిలో భగవద్గీత, హనుమాన్ చాలీసా పుస్తకాలు వీటిని పట్టుని కూర్చున్నారు. వీళ్ళందరి నోట రామ 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 రామనామం వినిపిస్తోంది. ఒక పెద్ద సభలాగా కనిపించింది. అది ఏంటి? ఈ 2000 మంది ప్రజలు ఒకే ఒక కార్యక్రమంలో ఒకేసారి ఒకే ముహూర్తంలో మోసానికి గురై, ప్రలోభనకు గురై, రకరకాల భయాలకు గురై, కపటానికి గురై, వివిధ కారణాల వల్ల మతం మారి వెళ్ళినటువంటి 2000 మంది మళ్ళీ తమ పూర్వపురుషుల ధర్మమైనటువంటి హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చారు. ధర్మాచార్యులు, మత పెద్దలు, సమాజానికి చెందినటువంటి సామాజిక నాయకులు వచ్చి వాళ్ళని ఆశీర్వదించారు, అభినందించారు, వాళ్లకు రకరకాల ఆశీర్వాదాలను ఇచ్చారు. అందరూ కలిసి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై పశుపతినాథ్ నినాదాలు చేశారు. 2000 మంది ఒకే ఒక్క కార్యక్రమంలో ఒకే ముహూర్తంలో హిందూ ధర్మంలోకి తిరిగి రావడం. నిజానికి హిందూ ధర్మంలోకి మతం మారడం కాదు, హిందూ ధర్మంలోకి తిరిగి రావడం. ముందు వాళ్ళు హిందువులు, వివిధ కారణాల వల్ల వేరే మతానికి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు. ఈ అద్భుతమైనటువంటి పునరాగమన కార్యక్రమం, దీన్ని ఘర్వాపసి అని కూడా అంటుంటారు హిందీలో. ఈ ఘర్వాప్సీ కార్యక్రమం జరిగినటువంటి గ్రామం పేరు నేపాగంజ్. ఈ నేపాగంజ్ సున్సురి అనేటటువంటి జిల్లాలో ఉంది. భారతదేశంలో ఆ పేరు గల జిల్లా లేదు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఈ సంఘటన మన పొరుగు దేశమైనటువంటి నేపాల్లో జరిగింది. నేపాల్ విశ్వ హిందూ పరిషత్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి నేపాల్ విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రధాన కార్యకర్తల్లో ఒకరైనటువంటి భీమ్ పరాజోలి హాజరై వీళ్ళందరినీ హిందూ ధర్మంలోకి స్వాగతించారు. ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చును. నేపాల్ హిందూ రాజ్యం కదా, అక్కడ హిందువులే కదా ఉండేది, అక్కడ కూడా మతం మార్పిడులు ఉంటాయా? అక్కడ కూడా ఇతరేతర మతాలు గాలం వేసి ప్రజల్ని లాగుతాయా అని. తమాషా ఏంటంటే నేపాల్లో కూడా అత్యంత శరవేగంగా విస్తరిస్తున్నటువంటి మతము క్రైస్తవ మతం. చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు క్రైస్తవులుగా మారుతున్నారు. ముఖ్యంగా ఈస్టర్న్ నేపాల్, ఏ ప్రాంతం అయితే డార్జిలింగ్కి దగ్గరగా ఉంటుంది, అదేవిధంగా సిక్కింకి దగ్గరగా ఉంటుంది, నార్త్ ఈస్ట్కి దగ్గరగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో గ్రామాలలో మత మార్పిడులు జరుగుతున్నాయి. నిజానికి 2008 వరకు నేపాల్లో రాజరికం ఉండేది. రాజు నేపాల్లో అధికారికంగా హిందూ మతం మాత్రమే ఉండేటట్టుగా ప్రకటించారు. వేరే మతాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడాను మత ప్రచారం చేయటానికి, మత మార్పిడులు చేయటానికి అనుమతి ఉండేది కాదు. 2008లో నేపాల్ సెక్యులర్ దేశంగా మారింది. కమ్యూనిస్టుల ప్రభావంతో రాజరికం అంతర్మై సెక్యులర్ అయిన తరువాత నుంచి మత మార్పిళ్ళు పెరుగుతున్నాయి. గణాంకాల్ని బట్టి చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 1951 సెన్సస్ ప్రకారము నేపాల్లో ఒక్క క్రైస్తవుడు కూడా లేదు. 1961కి వచ్చేటప్పటికి ఒక 458 మంది క్రైస్తవులు ఉన్నారు. అదే 2011 అంటే 2008లో నేపాల్ సెక్యులర్ దేశమైంది. 3 సంవత్సరాల తర్వాత 2011లో 3,76,000 మంది క్రైస్తవులు వచ్చారు. ప్రస్తుతం నేపాల్లో 5,45,000 మంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. క్రైస్తవుల జనాభా పెరగడం వెనుక కూడాను చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేపాల్లో మతం మార్చేందుకు ప్రపంచ చర్చి వ్యవస్థకు సౌత్ కొరియా నుంచి మిషనరీల్ని పంపిస్తోంది. సౌత్ కొరియాకి చెందినటువంటి 22,000 మంది మిషనరీలు నేపాల్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ సౌత్ కొరియా నుంచే ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకంటే సౌత్ కొరియన్ ఫేసెస్ మంగోలాయిడ్ ఫేసెస్, అంటే మనం చైనీస్ ఫేసెస్ అంటాం కదా, ఆ రకంగా చిన్న కళ్ళు, చప్టా ముక్కు ఉన్నటువంటి
మంగోలాయిడ్ ఫీచర్స్ ఉంటాయి. నేపాల్ యొక్క ఈస్టర్న్ పార్ట్, అదేవిధంగా నేపాల్ యొక్క నార్దర్న్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడాను మంగోలాయిడ్ ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి స్థానికులతో కలిసిపోయేలాగా ఉండే మిషనరీల్ని తీసుకొచ్చారు. వీళ్ళు వచ్చి చాలా రహస్యంగా గ్రామాలలో స్థానికుల్లాగా తిరుగుతూ స్థానిక భాషను నేర్చి వీళ్ళు మత ప్రచారం చేస్తూ వస్తున్నారు. పర్యవసానంగా ఇప్పుడు 7,758 చర్చిలు నేపాల్లో ఏర్పాటయ్యాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా తూర్పు నేపాల్ ప్రాంతంలోనే ఉండడం గమనించాల్సినటువంటి విషయము. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నేపాల్ నుంచి ప్రతి సంవత్సరము 2,000 మంది విద్యార్థులు సౌత్ కొరియాలో చదవడానికి వెళ్తారు. ఇదివరకు నేపాలీస్ అందరూ కూడా భారతదేశానికి వచ్చేవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఇంగ్లాండ్కో లేకపోతే అమెరికాకో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళలో ప్రతి సంవత్సరము కనీసము 2,000 మంది సౌత్ కొరియాకి వెళ్తున్నారు. వీళ్ళని తీసుకువెళ్ళడము, వాళ్ళని అక్కడ చదివించటము, వాళ్ళకు వసతులు కల్పించడం అంతా కూడాను సౌత్ కొరియాకి చెందినటువంటి క్రైస్తవ మిషనరీలు చేస్తున్నారు. పర్యవసానంగా ఈ విద్యార్థులు తిరిగి వచ్చే నాటికి కరడుగట్టినటువంటి మత ప్రచారకులుగా మారుతున్నారు. స్థానికులుగానే ఉంటూ స్థానికంగా ఉన్నటువంటి సమూహాలను మతం మార్చేటటువంటి పని చేస్తున్నారు. సో దీనికి వ్యతిరేకంగా ఇప్పుడిప్పుడే నేపాల్లో ప్రజలు గళం విప్పడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితమే, కొన్నేళ్ల క్రితమే నేపాల్లో యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకుని రావడం జరిగింది. మోసం ద్వారా, ప్రలోభన ద్వారా మతం మారిస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని చెప్పి కమ్యూనిస్టులు తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళకి సమస్య అర్థమవుతోంది. తీసుకొచ్చిన తర్వాత దాన్ని అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అన్ని చోట్ల ఉన్నట్టుగానే యంత్రాంగంలో కూడాను ఏజెంట్లు ఉన్న కారణంగా ఇది సరిగ్గా జరగటం లేదు. అయితే ఇప్పుడు నేపాల్లో ఉన్నటువంటి హిందూ సమాజానికి అండగా విశ్వ హిందూ పరిషత్ నిలబడింది. విశ్వ హిందూ పరిషత్ నేపాల్ ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి ధర్మకార్యాన్ని నిర్వహిస్తూ ప్రజలకు హిందూ ధర్మం గురించి చెబుతూ హిందూ ధర్మాన్ని సంఘటితపరిచే కార్యక్రమాలు చేయటం వల్ల మళ్ళీ పునరాగమనాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు నేపాగంజ్లో, సున్సురి జిల్లాలోని నేపాగంజ్లో జరిగినటువంటి తాజా సంఘటన ఒకేసారి 2,000 మంది తిరిగి వచ్చే సంఘటన జరిగింది. ఇది నేపాల్లో ఉన్నటువంటి హిందూ సమాజానికి చాలా ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి వార్త. ఎందుకంటే ఈ ప్రలోభనతో కూడినటువంటి మత మార్పిడులకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నటువంటి సమయం ఇది. నేపాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మళ్ళీ నేపాల్ గతంలో లాగా హిందూ రాజ్యం కావాలన్నటువంటి డిమాండ్ను కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలోనే ఈ సానుకూలతను ఉపయోగించుకుని పునరాగమనాలు, ఘర్వాపసీల్ని పెంచాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ప్రయత్నిస్తోంది. నేపాల్ సంఘటన యావత్ భారతదేశానికే కాక ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి ఒక ఉత్సాహవర్ధకమైనటువంటి వార్త కావాలి. దాని నుంచి హిందూ సమాజం అంతా కూడా ప్రేరణ పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.